నమస్తే, నేను తిరుమల్. నేను ఒక జర్నలిస్ట్గా మాట్లాడుతున్నా. ఇవాళ జర్నలిస్ట్ రేవతిని అరెస్ట్ చేయడంతో ఒక పార్టీ పూర్తి స్థాయిగా రేవతి అరెస్టును వ్యతిరేకిస్తూ ఆ పార్టీ నాయకులు ఆమెకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. కానీ ఈ సంఘీభావం ప్రకటన వెనుక ఇంకొక అంశం ఉందనే విషయాన్ని మర్చిపోతున్నారు. అదేంటో తెలుసా? హద్దు దాటిన భాష, విలువల్లేని జర్నలిజం. ఈ రెండింటికి కూడా ఆ పార్టీ ఇప్పుడు మద్దతిస్తుందేమో అనే భయం కలుగుతోంది. జర్నలిస్టుగా మాలాంటి వాళ్ళు ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపైన ఉద్యమించడం కోసం పనిచేసే వాళ్లను ఇవాళ జర్నలిస్టుగా గుర్తించట్లేదు ఈ సమాజంలో. ఎవరైతే ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారో, ఒక పార్టీ జెండాను, అజెండాను మోస్తున్నారో వాళ్లే ఇవాళ జర్నలిస్టుగా గుర్తింపబడుతున్నారు. ఆ జర్నలిస్టులకు అక్రమంగా డబ్బులిచ్చి వాళ్ళ చేత ఇవాళ సోషల్ మీడియాలో ఛానళ్లు పెట్టిస్తున్నారు. ఇదేం సంస్కృతి? ఒక ప్రభుత్వం తనిచ్చిన హామీలలో విఫలమైతే, వైఫల్యం చెందితే, పరిపాలన సరిగ్గా లేకపోతే ఆ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి పౌరుడికి రాజ్యాంగం ఓటు అనే ఒక హక్కునిచ్చింది. ఆ హక్కుని 5 ఏళ్లకోసారి వినియోగించుకోమని చెప్పింది. అవును, కావచ్చు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరైన పనులు చేయకపోవచ్చు, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవచ్చు, ఆ హీమీలను నెరవేర్చడం విఫలం కావచ్చు. అప్పుడు సామాన్యుడు ఆ రేవంత్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో ఓటయ్యాడు. రేవంత్ రెడ్డిని ఓడిస్తాడు. కేసీఆర్నే ఓడించారు తెలంగాణలో. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కారకుడు నేనే అని తెలంగాణ సమాజం ముందు నిలబడ్డ కేసీఆర్నే ఓడించారు. రేవంత్ రెడ్డిని ఓడించడం కష్టమవుతుందా? ఆయన ప్రభుత్వ పరిపాలన బాగలేకపోతే? అంత మాత్రాన రేవంత్ రెడ్డిని ఇష్టం వచ్చిన భాషలో, సామాన్యులు కూడా, అతి సామాన్యులు కూడా జుగుప్సాకరంగా భావించే భాషలో మాటలు మాట్లాడించి తిట్టించి ఆ వీడియోల్ని సోషల్ మీడియాలో వైరల్ చేయటం వల్ల ఏమొస్తుంది? ఏం సాధిస్తున్నారు? ఏ విలువలకు మీరు కట్టుబడి ఉంటున్నారు? రేవతిని అరెస్ట్ చేయడం అన్యాయం అంటున్నారు. ఒక జర్నలిస్ట్ గా చెబుతున్నాను, రేవతి లాంటి జర్నలిస్టులు ఇంకా చాలా మంది ఉన్నారు. ఒక జర్నలిస్ట్ అయితే ఒక టీవీని అడ్డం పెట్టుకుని ఏకంగా బ్లాక్ మెయిలింగే పాల్పడుతున్నాడు. ఇది సమాజం మొత్తానికి తెలుసు. అన్ని రాజకీయ పార్టీలో నాయకుడిగా కూడా పనిచేశాడు. ఇటువంటి వాళ్ళని ప్రోత్సహించడం వల్ల సమాజం నాశనం అవుతుంది. భావితరాల భవిష్యత్తు నాశనం అవుతుంది. భవిష్యత్తులో రాజకీయాలు ఇంకా దిగజారుడుతనానికి చేరిపోతాయి. ఇంకా దిగజారిన రాజకీయాలు చేస్తారు. జర్నలిస్టులు కూడా ఒక పార్టీ జెండా, ఎజెండా మోస్తూ బూతులని మాట్లాడుతూ పార్టీలను ప్రోత్సహిస్తూ ఉంటే, పార్టీలు చేసే తప్పుడు కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ ఉంటే సమాజం ఎక్కడికి వెళ్తుందో ఒక్కసారి ఒక సామాన్య జనంగా ఆలోచించండి. ఇది నేను కాంగ్రెస్ వ్యక్తిగానో, బీఆర్ఎస్ వ్యక్తిగానో, బీజేపీ వ్యక్తిగానో మాట్లాడలేదు. సమాజం మీద ప్రేమ ఉండి, జర్నలిజం అంటే ఇష్టం ఉండి, ఈ ప్రజల కోసం, ప్రజల సమస్యల్ని, ప్రజల గొంతును వినిపించాలనే జర్నలిస్టుగా, నీతిగా, నిజాయితీగా బతుకుతున్నాను కాబట్టి ఈ మాట చెప్తున్నారు. నశించాలి రేవతి లాంటి జర్నలిస్టులు. ఈ సమాజం బాగుపడాలి. నమస్తే, థ్యాంక్ యూ.